జగన్ ప్రభుత్వం పట్టిసీమను నిర్లక్ష్యం చేసిందని, పట్టిసీమను వట్టిసీమగా మార్చిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. పట్టిసీమ నీటిని పులిగడ్డ ఆక్విడక్ట్ ద్వారా దివిసీమకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రత్యేక పూజలు చేసి విడుదల చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నాయన్నారు. గత పాలకుల వైఫల్యంతో నష్టపోయిన రైతులు ఆత్మహత్య చేసుకున్న దుస్థితి ఎదురైందన్నారు. ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. వరప్రధాని అయిన పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఈ రోజున ఈ దివిసీమకి చేరటం, ఈ మోబ్దేవ్ వార్పు దగ్గర నీటిని విడుదల చేయటం జరిగింది. గతంలో ముఖ్యమంత్రిగా కృష్ణా డెల్టా పరిస్థితులన్నీ కూడా సమగ్రంగా అధ్యయనం చేసి కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గుతున్న పరిస్థితుల్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేయించి కృష్ణా డెల్టాకి గోదావరిని తీసుకొచ్చిన ఘనత శ్రీ నారా చంద్రబాబు గారు. అయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టిసీమని నిర్లక్ష్యం చేయటం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టిసీమ వట్టిసీమ అని చెప్పారు. ఆ పట్టిసీమే ఈ రోజున కృష్ణా డెల్టాకి గతి అయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలుగా పట్టిసీమ మోటార్లను వాడకపోవడంతో అవన్నీ కూడా తుప్పట్టిపోయిన పరిస్థితి, పనిచేయని పరిస్థితులు ఉన్నాయి. మళ్ళా చంద్రబాబు గారు అధికారం చేపట్టిన వెంటనే మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా బాగు చేయించి ఇవాళ నీటిని విడుదల చేసి ఇవాళ కృష్ణా డెల్టాను కాపాడారు. కృష్ణా డెల్టాకి ఆయన ఒక రక్షకుడుగా. విజయనగరం జిల్లా బాడింగి మండలం